ఒక ఏజ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ ఉన్న చోట లిఫ్టే యూజ్ చేయడము, లిఫ్ట్ లేని చోటనే స్టెప్స్ యూజ్ చేయడము, తర్వాత ఎక్కువ దూరం నడవటము, ఎక్కువసేపు నిలబడటం అవాయిడ్ చేయటము. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఈ జాగింగ్, వాకింగ్ అనేది కొద్ది వరకు తక్కువ చేసుకొని, దట్టు జాగింగ్, వాకింగ్ చేసినప్పుడు హార్డ్ సర్ఫేసెస్ మీద చేయకుండా మట్టి మీద కానీ గ్రాస్ మీద చేయడము. రెండోది ప్రాపర్ షూస్ వేసుకోవడము. ఇంకోటి ఏంటంటే మోర్ దెన్ వాకింగ్ అండ్ జాగింగ్, వాకింగ్ చేయాలి, చేస్తే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ అట్ ద సేమ్ టైం ప్యూర్ హెల్త్ కోసం అని చెప్పి వాకింగ్ కాకుండా దెర్ ఆర్ అదర్ సార్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. మెయిన్గా నీ జాయింట్కి సపోర్ట్స్ వచ్చేది క్వాడ్రిసెప్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే తొడ మజిల్స్, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం. సో ఒక ఏజ్ వచ్చాక 35-40 ఇయర్స్ తర్వాత ఫస్ట్ థింగ్ డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవడం, అంటే హై క్యాలరీ డైట్ తక్కువ చేసుకొని, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తక్కువ చేసుకొని, హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ తక్కువ చేసుకొని, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకొని, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకొని, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకొని, తర్వాత కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ లైక్ నీ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అన్ని తక్కువ చేసుకొని, నీ జాయింట్కి సపోర్ట్ సిస్టమ్స్ లైక్ క్వాడ్రిసెప్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేసుకున్నట్టయితే ఈ డీజనరేటివ్ ప్రాసెస్ అనేది కొద్ది వరకు స్లో చేయొచ్చు.